తెలుగు రాష్ట్రాల్లో ఇవాల్టి నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏపీలో మార్చి 18 నుంచి 30 వరకు, తెలంగాణలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఏపీలో 10వ తరగతి పరీక్షలకు 7,25,000 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,473 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8:45 నుంచి పరీక్షా కేంద్రాల లోపలికి విద్యార్థులకు అనుమతిస్తారు. లీకేజీ ఆరోపణలు రాకుండా విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు సైతం పరీక్షా కేంద్రాలకు సెల్ ఫోన్లు తీసుకురాకుండా నిషేధించారు. సమస్యాత్మకమైన 130 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. టెక్నాలజీ సాయంతో లీకేజీకి చెక్ పెట్టే విధంగా ప్రతి ప్రశ్న పత్రానికి ప్రత్యేకంగా యూనిక్ కోడ్ నంబర్ను కేటాయించారు. యూనిక్ కోడ్ ద్వారా ఏ సెంటర్ నుంచి ఎవరు పేపర్ లీక్ చేశారో తెలుసుకునే అవకాశం ఉంటుంది. తెలంగాణలోనూ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,85,000 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 30తో ప్రధాన పరీక్షలు, ఏప్రిల్ 2తో వొకేషనల్ పరీక్షలు ముగియనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. సైన్స్ పరీక్షకు మాత్రం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:50 వరకు, వొకేషనల్ కోర్సుకు ఉదయం 9:30 నుంచి 11:30 వరకు పరీక్షలు జరుగుతాయి.